బెజవాడలో నిర్మిస్తున్న అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 19న జరుగుతుందని బెజవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ఇక సీఎం జగన్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అణగారిన వర్గాల్ని చంద్రబాబు మోసం చేశారని ఆరోపిస్తూ సీఎం జగన్ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశారని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలకి, మతాలకి మరి ప్రాంతీయ విభేదాలు లేకుండా మరి ప్రపంచం మొత్తం కూడా కొనేటువంటి ఏకైక వ్యక్తి ఈ రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు 19వ తారీఖున మరి ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఎక్కడో అమరావతి మూల ప్రాంతంలో మరి శిథిలాల వ్యవస్థలో ఉన్నటువంటి ఆ శంకుస్థాపన రాళ్ళు కూడా మేము మరి ఆనాడు మరి ప్రతిపక్షం ఉన్నటువంటి మరి మేరుగు నాగార్జున గారు రాష్ట్ర ఎస్సీ అందరం కూడా పరిశీలిస్తే అక్కడ రాళ్ళు ముక్కలు తప్ప ఎటువంటి కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహ శిలాపనగాలు తప్ప ఏమి లేవని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసి సామాజిక న్యాయాన్ని అందరికీ అందిస్తున్నారు. ఈరోజు 4 లక్షలతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. మనం గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి మా ఎస్సీ, ఎస్టీ సోదరులకి ఎంతో వెనుకబడిన కులాల వాళ్ళందరికీ కూడా చిన్న చూపు తీసిన ఘనత చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మెరుగుపరుచుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా ఆయన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి చైర్మన్గా నియమించి వాళ్ళకి పెద్దపీట వేసి